ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారా అండి? మరి ఈ ఉదయాన గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా అద్భుతకరమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. భయపడకుడి, జడియకుడి. ఎందుకు భయపడద్దు, ఎందుకు జడియకూడదు అని అంటే, ఎందుకు అని అంటే యెహోవా మీతో ఉన్నాడు. ఆమేన్. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉంటున్నటువంటి మనుషులు కనీసమైనటువంటి ఒక మాట సహాయం చేసినప్పుడు కొంచెం ధైర్యం కలుగుతుంది. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన దేవుడుగా ఉండి, ఆయన నీతో ఉండి, ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు. నేను నీతో ఉంటున్నాను కాబట్టి నువ్వు భయపడద్దు, నేను నీతో ఉంటున్నాను కాబట్టి జడియద్దు, ఎందును గూర్చి కూడా, దేనిని గూర్చి కూడా నువ్వు విచారించకూడదు. ఎందుకు అంటే ఆయన నీతో ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు, ఆయన నీతో కూడా వచ్చుచున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి అన్నియు సర్వ సంపదలు కూడా ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి. అలాంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి సర్వ సంపదలు కూడా మనము స్వాధీనపరచుకోవటానికి మనకు అవకాశం ఉంది. వాటన్నిటికీ కూడా మనము అర్హులమవుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, మరి నువ్వు దేని గురించి కూడా భయపడద్దు, ధైర్యం కలిగి ఉండు. నీవు కలిగి ఉంటున్నటువంటి ధైర్యాన్ని కోల్పోకు, నిరీక్షణను కోల్పోకు. ఆయన నీతో కూడా ఉండి నీకు విజయాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, గొప్ప తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, మీ అద్భుతమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితేనైనా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పెన్న దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ విషయం గురించి కూడా నీ బిడ్డలు భయపడిపోకుండా, జడియకుండా ప్రభువా మీరున్నారన్నటువంటి గొప్ప ధైర్యాన్ని, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారు స్వాధీనపరచుకొనుటకు నాయన దేవా మీరు సహాయం చేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.